హలో అండి, వెల్కమ్ టు తవాస్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు మేము కువైట్లో ఉండే మాలియా బీచ్కి వెళ్ళామండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు. ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళు ఇక్కడ కువైట్లో వచ్చి ఫ్రైడే ఆఫ్ ఉంటుంది కాబట్టి అందరూ ఇట్లా ఫ్రైడే గెట్ టుగెదర్ అయ్యి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇట్లాగా అందరూ ఆ రోజు అక్కడ గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళు ఫుడ్ లేకుంటే అన్నీ షేర్ చేసుకొని అందరూ ఒకరు కలిసి మాట్లాడుకొని చాలా కోలాహలంగా ఉందండి. మేము ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళి చూడడం. బీచ్ దగ్గర అందరూ జనాలు చాలా ఇదిగా ఉంది కాబట్టి మనం మన ఊర్లో ఒక ఫెస్టివల్కి వెళ్ళిన విధంగాను మన ఊర్లో జాతర ఇలాగంటారు కదా, అలా అక్కడ జనాలందరినీ చూస్తే ఆ ఫీల్ వస్తుంది. ఇంకోటి ఏమంటే ఎక్కువ ఇక్కడ అందరూ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉంటారు, తెలుగు వాళ్ళు. ఈ ఫ్రైడే రోజు ఇక్కడ వచ్చి అందరూ కలిసి మాట్లాడుకొని తినేసి మన ఊర్లో చూసిన విధంగా మన ఊరు అనే ఒక ఫీలింగ్ వచ్చేలాగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళామంటే చాలా బాగుందండి. మేము మా బాబుని తీసుకెళ్ళాము. మా నేహాను బాగా ఎంజాయ్ చేశాడు. అలాగే బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ దగ్గర అంతా తిరిగి నేహాను కొంచెం సేపు బీచ్లో దింపి మా నేహానికి ఫుడ్ తీసుకెళ్ళాము. మేము ఫుడ్ తినిపించేసి ఆ తర్వాత ఇక్కడ అంతా కొంచెం అటు ఇటు తిరిగి చూసుకొని చాలామంది వచ్చినారండి జనాలు. అందరూ కొంతమంది మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది ఫొటోస్ దిగేవాళ్ళు, కొంతమంది వీడియోస్ తీసేవాళ్ళు. ఈ ఫ్రైడే రోజున వీడియోస్ చేసి చాలామంది ఫేమస్ అయ్యి ఉంటారు కదండి, వాళ్ళు కూడా చాలామంది వస్తారంట ఇక్కడికి. మాకైతే ఎవరూ తెలియదు కాబట్టి ఎవరిని చూడలేదు, కానీ చాలామంది ఉంటారంట. తర్వాత మేము అక్కడ బీచ్ సైడ్ ఉండే పార్క్ చూసుకొని మేము కొన్ని ఫొటోస్ దిగేసి ఇలాగా వీడియోస్ తీసుకొని మా నేహానికి ఫుడ్ తినిపించుకొని వచ్చామండి. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలోనే బస్ స్టాప్ ఉంది అని చెప్పారు. అందుకోసమని మేము అలాగే కొంచెం నిదానంగా నడుచుకుంటా అన్నీ చూసుకుంటా బస్ స్టాప్కి వెళ్ళి బస్సులో వచ్చేద్దామని చెప్పేసి మేము బయలుదేరి వచ్చామండి. ఇక్కడ బీచ్ అటు సైడ్ నుండి ఒక బిల్డింగ్ ఉంది, అదే చర్చ్ అని చెప్పారు. గ్రాండ్ హైపర్, ఈ గోల్డ్ షాప్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్ దాటి అటు సైడ్ వెళ్తే బస్ స్టాప్ దొరుకుతుంది అని చెప్పారు. మేము అన్నీ దాటుకొని అటు సైడ్ రాగానే బస్ స్టాప్ ఉంది. ఈ కువైట్లో కొత్తగా కట్టిన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ అయితే చాలామంది జనాలు ఉన్నారు, దిగడానికి కూడా ప్లేసే లేదు. ఎంతమంది జనాలు ఉంటారని అసలు మేము ఎప్పుడు చూడలేదు. చాలా వరకు దిగడానికి కొంచెం స్పేస్ కూడా లేదు.
subscribe our channel.